హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. ఈరోజు మనం కళ్యాణోత్సవం సేవా వివరాలు అండ్ కొంచెం టిప్స్ కూడా తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ దే. సో జనరల్లీ అందరికీ వచ్చే సందేశం ఏంటి అంటే, ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ కాస్ట్ ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది అందరికీ వచ్చే డౌట్. సో కళ్యాణోత్సవం సేవ టికెట్ ₹1000 మాత్రమే. అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. అంటే ఒక టికెట్కి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సో మన పాప బాబు ఉంటే వాళ్ళ సంగతి ఏంటి అన్నది మన నెక్స్ట్ సందేహం. సో పాప బాబు బిలో 12 years అనుకుంటే వాళ్ళకి మీతో పాటు సేవలో పాల్గొనడానికి అనుమతిస్తారు. ఓకే, సో బిలో 12 years తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎటువంటి టికెట్స్ తీసుకోరు, కనుక ప్రాబ్లం లేదు. కానీ మీ పాప 12 సంవత్సరాలు అబవ్ అయి ఉండుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉండుంటే వాళ్ళని అనుమతిస్తారా లేదా అన్నది క్వశ్చన్. సో మీ పాప 13-14 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ₹300 టికెట్ తీసుకోవాల్సి వస్తుందండి. ఓకే, ఇది ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే. అదే అబ్బాయి 12 సంవత్సరాలు అబవ్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని అలౌ చేయరు. అంటే బాబు మీతో కూర్చొని కళ్యాణోత్సవం సేవలో పాల్గొనలేరు. సో సింపుల్, 12 years బిలో మీరు అలౌ చేస్తారు పిల్లల్ని, కానీ 12 years అబవ్ పాప ఉంటే ₹300 టికెట్ తీసుకోవాలి. అదే బాబు ఉంటే పర్మిషన్ లేదు. నెక్స్ట్ మనకుండే డౌట్ ఏంటి అంటే, డ్రెస్ కోడ్ ఏంటి కళ్యాణోత్సవ సేవలో పాల్గొవాలి అనుకోవడానికి. సో ఇట్స్ వెరీ సింపుల్. అదే ఫిమేల్ లేడీస్కి డ్రెస్ కోడ్ మన ఇండియన్ వేర్, ట్రెడిషనల్ వేర్ అది కూడాను. సో చీర, లేదు అంటే సల్వార్ కమీజ్, పంజాబీ డ్రెస్ విత్ చున్నీ మీరు ఏదైనా వేసుకోండి. అదే జెంట్స్ అనుకుంటే పంచ కంపల్సరీ అండి. పైన షర్ట్ కూడా అలౌ చేయరు, అంగవస్త్రం వేసుకోవాలి. ఓకేనా? సో డోంట్ గో ఫర్ వెస్ట్రన్ వేర్, ఇండియన్ ట్రెడిషనల్ వేర్నే చేయండి. తర్వాత రిపోర్టింగ్ టైం ఏ టైంకి అన్నది అందరిది క్వశ్చన్. సో రిపోర్టింగ్ టైం సుపదం దగ్గర మార్నింగ్ 10 o'clock మనం రిపోర్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు కళ్యాణోత్సవం 12 గంటలకు మొదలవుతుంది, 1 గంటన్నర జరుగుతూ ఉందండి. సో 12 గంటలకు స్టార్ట్ అయిందంటే 1:30 వరకు కళ్యాణోత్సవం జరుగుతుంది. కానీ రిపోర్టింగ్ టైం మాత్రం 10 o'clockకే మనం చూసుకోవాలి. ఒక స్మాల్ సజెషన్ ఆర్ టిప్ అనుకోండి, మీతో పాటు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే మీరు కొంచెం ప్లాన్ చేసుకోండి ఇక్కడ. ఎందుకు అంటే 1:30 తర్వాత మనకి కళ్యాణోత్సవం పార్టిసిపేట్ చేసిన భక్తులందరికీ డైరెక్ట్గా క్యూ లైన్లో దర్శనానికి విడిచిపెడతారు. సో ఆ దర్శనం అవడానికి ఒక 1/2 hour to 1 hour కూడా పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మీరు బయటికి వచ్చేయడానికి 2:30 అవుతుంది. సో 10 o'clock to 2:30 చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలికి తట్టుకోలేకపోవచ్చు, ఆర్ దాహం వేయచ్చు వాటర్. సో ప్లీజ్ క్యారీ సమ్ స్నాక్స్ మీతో పాటు. అండ్ తిరుమలలో ప్లాస్టిక్ కంప్లీట్గా బ్యాన్ చేసేసారు. సో ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ నాట్ అలౌడ్. కానీ మనం స్కూల్కి పంపించే థిక్ బాటిల్స్ ఆర్ అలౌడ్. కాపర్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ కూడా అలౌ చేస్తారు. మీరు కొంచెం ప్లాన్ చేసుకొని మీకు అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మీరు ఏమంటారు, కొంచెం డిలే అయినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు కళ్యాణోత్సవం సేవ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సిమిలర్లీ శ్రీవారి దర్శనాన్ని కూడాను. And thank you for watching. Please subscribe this channel and like this video. See you soon. Thank you.